రామ్నాథ్ గారు, ఇప్పటి వరకు మనకి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయింది అని అంటున్నారు. ఓకే, అది డిలీట్ అయినా బయట ఎన్ని సీసీటీవీలు ఉంటాయి? 70,000 సీసీటీవీలు పెట్టామని హోంమంత్రి గారే చెప్తున్నారు కదా. పర్సనల్గా కూడా ఎంతోమంది పెట్టుకో ఉంటారు కదా. ఆ సీసీటీవీల ఫుటేజ్ ఎందుకు పరిశీలన జరపలేదు? డెడ్ బాడీని ఎప్పుడు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ రకంగా మాయం చేశారు, ఎప్పుడు బూడిద చేశారు, బూడిదని కృష్ణానదిలో కలిపేశారా లేదా? ఈ డీటెయిల్స్ వస్తాయి. ఇవి కాకుండా చాలా సింపుల్గా సార్, కాల్ డేటాని విశ్లేషిస్తే ఎవరెవరు దీని వెనుక ఉన్నారనే విషయం తెలుస్తుంది కదా. కాల్ డేటా విశ్లేషణ జరిగినట్టు ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లో లేదు. రెండో పాయింట్, గూగుల్ టేక్అవుట్. ఈ కేసులో పనిచేయదా? గూగుల్ టేక్అవుట్లు రావే ఇప్పుడు? ఇప్పుడు ఒక ఎస్ఐ నేను చూశాను, సాయి కృష్ణ అక్కడ ఉండంగా అని చెప్పారని వాళ్ళే చెప్తున్నారు కదా. సరే, ఆ సమయం ఏంటో ఒక ఫ్లిప్కార్ట్ పార్సల్ వచ్చిందంటే అప్పటికి ఓటీపీలో ఏదో వస్తుంది, కరెక్ట్ గా ఆ సమయం కనుక్కోవడం అనేది పెద్దది కాదు. ఆ సమయంలో ఆ పిఎస్ లో ఇతర పోలీసులు అంతా ఎవరెవరు ఉన్నారు అన్నది ఆ కాల్ డేటా పరిశీలించిన గూగుల్ టేక్అవుట్ తీస్తే మొత్తం తెలుస్తుంది కదా. మరి వీళ్ళ ఏ ఒక్క పోలీసు చెప్పలేదా ఆడ ఎవరు ఉన్నారన్నది? ఒక్క ఎస్ఐ మాత్రమే ఎందుకు చెప్పారు సెలెక్టివ్ గా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ మొత్తం కేసులతో పద్ధతి ప్రకారం నీరు కార్చేందుకు ప్రయత్నాలు ఏదో ఓపెన్ గా చేశారు. ఇంకా ఏంటంటే ఇంకా దురదృష్టం చెప్పాలంటే ఇది సామాన్యుడు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే మామూలు ఫస్ట్ తీసుకొని వచ్చారు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి, ఈయనే లేఖ రాశారంటున్నారు. అది లేఖ ముందు రాశారా లేకుంటే ఇప్పుడు రాయించుకున్నారో తెలీదు. ఆ లేఖ ఈయనే రాశారు సిఐ నాగరాజు గారి ద్వారా సిపి వరకు ఆ కేసు వెళ్ళకుండా ఆగిపోయింది, అక్కడికి ఆగిపోయింది. బాగుంది. మరి తీసుకొని వచ్చినప్పుడు వారెంట్ మీద కోర్టులో ప్రవేశపెట్టలేదు, అప్పగించేశారు. ఏది సెల్ ఫోన్ తో సహా సాయి కృష్ణను అప్పగించారు సిఐ అని వాళ్ళే ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పారు. మరి ఆ తర్వాత ఏమైంది అంటే సిపి గారికి తన పరిధిలో ఒక టాస్క్ ఫోర్స్ ఒక వ్యక్తిని ఎవరో అడిగితే ఎత్తుకొని వచ్చేసి ఒక సిఐకి అప్పగించిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది అన్నది ఫాలో అప్ చేయాల్సిన అవసరం లేదా? పోనీ అప్పుడు కూడా సిపికి తెలియకుండానే ఇవన్నీ జరిగాయని అనుకుందాం. మరి సాయికృష్ణ తల్లి సిపికి వినతి పత్రం ఇచ్చుకున్నారు కదా, అర్జీల మీద అర్జీలు సమర్పించుకున్నారు కదా, అప్పుడైనా ఆయన అడగాలి కదా. ఆ ఫిర్యాదు కూడా మామూలుగా ఇవ్వలేదు ఈశ్వర్ గారు. తీసుకొని వచ్చారు నా కొడుకుని, పలానా చోటు ఉన్నాడు, చంపేస్తారేమో, కస్టోడియల్ డెత్ చేస్తారేమో అని స్వయంగా అనుమానం వ్యక్తం చేస్తే ఆ క్షణం స్పందించాల్సిన సిపి గారు స్పందించలేదు వెంటనే. అంటే అప్పటికే అంత జరిగిపోవాల్సిందంతా జరిగిపోయింది అన్నది సిపి గారికి కూడా తెలిసే ఉండాలి. ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ లేదంటున్నారు. పోలీస్ స్టేషన్ లో 18 నెలల పాటు స్టోర్ ఉండాలి. ఇదే ఏపీ పోలీసులు హైకోర్టుకే స్వయంగా ఇలా సీసీ ఫుటేజ్ లేదు అని చెప్పడం ఈ రోజు ఏమన్నా తొలిసారా? ఇప్పటికి ఈ 2 ఏళ్ల కాలంలో 4 సార్లు చెప్పారు. ఒకసారి డైరెక్ట్ గా కోతి వైర్ కట్ చేసింది అన్నారు, ఒకసారి షార్ట్ సర్క్యూట్ జరిగింది అన్నారు. ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఇదంతా ఎక్కడ క్లౌడ్ లో స్టోర్ అవుతుంది, మెయిన్ సర్వర్ లో స్టోర్ అవుతుంది. ఇదంతా ఒక నెట్వర్క్ అయినప్పటికీ కూడా ఇవన్నీ ఏమీ లేవు అని చెప్తూ ఉన్నారంటే ఇంతకు మించిన దుర్మార్గం మరొకటి ఉంటుందా? ఇంకోటి కూడా సార్, ఇది రికవరీ కాకుండా ఉండడం కోసం ఒక టెక్నీషియన్ ని తీసుకొచ్చి డిలీట్ చేయించారు అనేది ఈనాడు దినపత్రికలో రాసిన దాన్ని బట్టి అది సాధ్యమా కాదా తెలియదు, ఎంతవరకు సాధ్యం అన్నది. ఇప్పుడు ఈ కేసులో ఏమీ ఉండదు అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. మొత్తం సిబిఐకి వెళ్తే తప్పించి కాబట్టి ఇప్పటికే తేల్చేస్తున్నారు కదా, చాలా సింపుల్ గా. నాగరాజు నోరు మెదపడం లేదు, సీసీ ఫుటేజ్ మాయమయ్యాయి. ఇంతకు మించి వెళ్తూ ఉన్నారా? ఆ తర్వాత అక్కడికి వెళ్ళారు కదా శ్మశాన వాటికకి, అక్కడ సిబ్బంది ఏం చెప్పారు అన్నది కూడా రిమాండ్ రిపోర్ట్ లో చెప్పారా? ఎక్కడ ఏది చెప్పడం లేదు. ఇతర పోలీసులు అంతా ఏమైపోయారు. ఇందాక పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లు ఏదైనా ఇంత పెద్ద కేసు నడిచినప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ వేశారు అన్నారు. కాళ్ళు చేతులు కట్టేయడం అన్నది ఒక వ్యక్తితో కాదు. ఆ తర్వాత శవాన్ని మాయం చేశారు అని చెప్తున్నారు ఈరోజు రిమాండ్ రిపోర్ట్ లో. ఒక వ్యక్తి శవాన్ని మాయం చేయడం సాధ్యం కాదు. మరి కనీసం ఇందులో ఇతరులు ఉన్నారు అని కూడా రాయకుండా ఒక్క నాగరాజు చుట్టూనే తిప్పుతూ ఉన్నారు అంటే దాంతో పాటు మొత్తం ఓవరాల్ పిక్చర్ గమనిస్తే ఏమర్థమవుతుంది? ఈ కేసు చుట్టూ మీడియా ఒకవైపు రంగంలోకి దిగింది, నాగరాజు హీరో హీరో అని. కొంతమంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు, సేవ్ డెమోక్రసీ అని. మరి ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది లేదు కానీ సేమ్ డెమోక్రసీ, నాగరాజు గారిని అరెస్ట్ చేయకూడదని ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకవైపు మీడియా కవర్, ఒకవైపు డైరెక్ట్ గా పార్టీ అధ్యక్షుడు ఎవడో రౌడీ షీటర్ అని చంపేస్తే నేను స్పందించాలా అంటే ఒక రౌడీ షీటర్ అని చంపేయడం తప్పు కాదు అన్నాడు. అతను కూడా ఏంటి ఒక బాలిక మీద రేప్ చేశాడని మాట్లాడాడు. కానీ ఈ రోజు స్వయంగా అతని బాలికి చెప్తున్నారు అసలు మేము ప్రేమించుకున్నాం గతంలో, పోలీసులే కావాలని బలవంతంగా మాతో అలా కొట్టించి చేయించారు, నేను ఇప్పటికీ కూడా సాయి కృష్ణతో మాట్లాడుతూ ఉంటానని ఆమె ఈ రోజు చెప్తోంది. అంటే ఒకంతా ఒక ఫ్యాబ్రికేటెడ్ గా అతను ఒక విలన్ గా చిత్రీకరించి ఇతను ఒక హీరోగా చిత్రీకరించి ఇది మొత్తం కేసు. అంటే ఎవరో పెద్ద వాళ్ళు క్రిమినల్ కి నేను సపోర్ట్ చేయాలా అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఈ రిమాండ్ రిపోర్ట్ చదివితే ఎవరు క్రిమినల్ అనేది అర్థమవుతుంది. ఇందులో చాలా క్లియర్ గా సిటీ పేర్కొంది కదా సిఐ నాగరాజు గారి గురించి, మనం అంటున్నది కాదు.
మొత్తం ఇప్పుడు ఓపెన్ గా ముసుగులో గుద్దులాంటి వాళ్ళే చెప్తున్నారు, చంపేశారు, డెడ్ బాడీ అంతా పోయిందని. ఆడికి ఆపుతున్నారు. ఇంకా అంత ముందుకు పోవడానికి ఇష్టపడడం లేదు సిట్టు. Yes. ఎందుకంటే ఆ శవం ఏమైంది? ఇప్పుడు ఐజీ స్థాయి అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 100 మంది కానిస్టేబుల్ ఉన్నారంటారు. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్పారు ఆ రోజు ఏం జరిగిందంటే. Yes. ఒక పెద్ద అధికారులు అడిగితే చెప్పరా అండి? చెప్తారు. దాన్ని బట్టి మొత్తం లాగచ్చు కదా. లాగడం అంటే ఇష్టం లేదు. ఫస్ట్ ఓకే క్లూ దొరకడం అన్నది చాలా ఈజీ. అక్కడ ఉన్న ఏదో ఒక పోలీసు చెప్పండి బాబు అని ఆఫ్లైన్ లో అడిగితే పోలీసు ఉన్నతాధికారికి సార్ పలానా రోజు ఇలా జరిగింది సార్, ఇలా చేశారు సార్, ఆయన ఇలా చేశారు సార్, దీనికి కారణం ఏంటి, దీని మోటివ్ ఏంటి కూడా చెప్తారు. కానీ అవన్నీ ఏమి రాకుండా జాగ్రత్త పడుతున్నారంటే ఇది చాలా పెద్ద హై ప్రొఫైల్ కేసు. ఏదో సిఐ నాగరాజ్ది మేమంతా మీతో పాటు మేము లోపలికి వస్తే నిన్ను రక్షించేవాడు ఉన్నాడు, నువ్వు వెళ్ళు, మేము బయట నుండి అంతా రక్షిస్తాం, అంతా కాపాడుతామని ఏదో ఒక ఇండికేషన్ ఇచ్చి స్వయంగా నాగరాజు గారిని ఒప్పించి ఈ తర్వాత ఈ వ్యవహారం అంతా నడుపుతూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.